ఫ్యాక్టరీ వాళ్ళ దౌర్జన్యాలు, దౌర్జన్యాలు, స్టాకు, 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 అన్యాయాలు, అన్యాయాలు, ఏమిటయ్యా, ఏమిటా కేకలు? మీకోసం, మీ అందరి శ్రేయస్సు కోసం నడిపే ఈ ఫ్యాక్టరీని నాశనం చేస్తారా? ఏమిటో మాటలు? మా శ్రేయస్ కోసం ఫ్యాక్టరీ పెడితే ఎరువులు స్టాక్ లేదని ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? స్టాక్ అయిపోతే లేదనకి ఏమంటారు? ఎలా అయిపోతుందండి స్టాకు? ఊర్లో రైతులు ఎవరు కొనలేదు, ఏమైపోయా ఎరువులు? ఎవరు కొనలేదా? ఆనందరావు, స్టాక్ లిస్ట్ ఎక్కడ? ఇదిగో సార్ స్టాక్ ని. ఎవరు కమ్మారు? పేర్లు చదవమనండి, కొన్న రైతుల పేర్లు చెప్పమనండి. ఆవేశపడకండి, ఇందులో ఏదో కుంభకోణం ఉన్నట్టుంది. నేను ఇప్పుడే తెలుస్తాను, మీరు స్థిమితంగా ఉండండి. ఆనందరావు, నా త్వర. అవును సార్, స్టాక్స్ అన్ని నేనే కొన్నాను. బినామీ పేర్లతో కొని హక్కు నీకు ఎవరిచ్చారు? కంచే చేను మేయడం కాదా ఇది? సారీ సార్, వ్యాపారంలో ఇలాంటివి తప్పు. మీరు చేను కాదు, నేను కంచే కాదు. నా అల్లుడు చేసుకుంటున్న వ్యాపారానికి నేనెలా అడ్డుపడగలను? అతి తెలివిగా వాదించి కొరివితో తలగొక్కోవద్దు మిస్టర్ అర్జున్ రావు. ఆ స్టాక్స్ వెంటనే రిలీజ్ చేసి పాత ధరలకే అమ్మండి. ఆ ధరలు కూడా రైతుల దగ్గర నుంచి ఇప్పుడు వసూలు చేయకండి. పంటలు పండిన తర్వాత వాళ్లే ఇస్తారు. చూడు అర్జున్ రావు, ఆవు పాలు పితికి అమ్ముకోవడం వ్యాపారమే, ఆవు పొదుగు కోసి అమ్ముకోవడం వ్యాపారమే. పాడి పనికి పాడు పనికి తేడా తెలుసుకోవయ్యా. మాధవే గారు, మాధవే గారు, మాధవే గారు, మాధవే గారు, మాధవే గారు. మంచి మనసు కలిగిన మహారాజులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. మీ పుణ్యమాని ఏడు మా బాకీలన్నీ కూడా తీర్చేశాం. ఇన్నేళ్లుగా చేయలేని పిల్లల పెళ్లిళ్ళు కూడా చేసుకోబోతున్నాం. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమయ్యా. ఇందులో నా రుణం ఏముందయ్యా? ఒక రైతు బిడ్డగా సాటి రైతులకు సహాయం చేయడం నా ధర్మం. శుక్రవారం నాడు పిల్ల పెళ్ళమ్మా మా ఊరు ఏనుగోపాల గుళ్ళోనే జరిపిస్తున్నాం. తమరో అయ్యగారు వచ్చి 4 అచ్చింతలు వేయండమ్మా. తప్పకుండా. నమస్కారం బాబు గారు. నమస్కారం. మేము రావడమే కాదు, మంగళసూత్రం ఖర్చు, పెళ్లి బట్టల ఖర్చు అంతా మాది. చాలా సంతోషం బాబు. ఏమిటో ఊళ్ళో అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నా మనవడి పెళ్లి నేను చూస్తానా, నువ్వు చూడనిస్తావా? ఏమిటి వంశీకి అప్పుడే పెళ్ళా? చిన్నపిల్లడా? అవును, వాడికి ఎప్పుడు పెళ్లి చేయాలో నేను చూసుకుంటాను, మీరేం పూసుకోకండి. మీరైతే కోతి పిల్లలు తెచ్చి కట్ట పెడతారు. ఏమిటి నా సెలక్షన్ అంతేనంటావా? అవును. అవునులే, నిన్ను సెలెక్ట్ చేసుకున్నది నేనే కదా. నాట్ సెంటు. మాధవి, మొన్న అమెరికా ఫ్రెండ్స్ తీసుకొచ్చారా? సెంటు అది తీసుకురా. అమెరికా సెంటు ఇప్పుడు ఎందుకండి? ఎందుకేమిటి, పెళ్లిలో ఆడా మగ వస్తారు కదా, మనం కూడా కాస్త గొంగుమలాడుతూ ఉండదు. అదేం అక్కర్లేదు. పెళ్లి పందిట్లో కర్పూరం పుల్లలు ఇస్తారు, అవి చెవులో పెట్టి కూర్చోండి చాలు. చెప్పిన మాట వింటావా లేదా? వంశీని రోజు కలుస్తామని కాలేజీలో చేర్పిస్తే అక్కడ మాట్లాడవు. సరే, చుట్టూ కుర్రాళ్ళు ఉంటారు, అక్కడ కుదరదు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడన్నా పోవే. నాకు వంశీని చూస్తుంటే నవ్వొస్తుంది నాన్న. మాధవయ్య గారి పెంపుడు పిల్లిలో ఉంటాడు. నోరు పోయి, కోట్లకు వారసుడు, కుక్క పిల్లి అంటావే. నా తల్లి కదూ, నా కోసం ఈ ఒక్క ప్రయత్నం చెయ్యి. ఇదెక్కడ కూడా నాన్న, ఇష్టం లేని మనుషులతో స్నేహం ఏమిటి నా మొహం? సరే వెళ్తాను, కానీ ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు వెళ్ళు, ఎంతో కొంత ఉంటది. బాబు గారు అలా కూర్చోండి. పర్వాలేదు. బావా, బావా నువ్వు డప్పు కొడతావు, నీ ఫ్లూట్ వాయిస్తాను. ఏమొద్దు, నువ్వు వెళ్ళు. పోనీ తాళం వేస్తావా? నాకు రాదు. నేను నేర్పిస్తాగా. బావా బావా, ఒక్కసారి బావా, నిన్నే బావా ఒక్కసారి. ఏం పుష్ప, ఏం చేస్తున్నావు ఇక్కడ? మా బావకి తాళం వేయడం నేర్పిస్తున్నాను. అవును, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ బావ నోటికి వేసిన తాళాన్ని పీకి పారేయడానికి వచ్చాను. ఇన్నేళ్లుగా కాలేజీలో కలిసి చదువుతున్నా ఒక్కసారి కూడా నోరు విప్పి మాట్లాడడం చేత కాలేదు మీ బావకి. నువ్వు ఒక్కసారైనా మాట్లాడావా నాతో? ఎందుకు మాట్లాడాలి? ఏంటంటే నీ గొప్ప? మాధవయ్య గారి మనవడవని తప్ప మరో క్వాలిఫికేషన్ ఏమన్నా ఉందా నీకు? నీ అంతటి నువ్వేమిటో నిరూపించుకో, అప్పుడు మాట్లాడతాను. అసలు మా బావ నీతో ఎందుకు మాట్లాడాలి? నువ్వు మా బావని పట్టేయాలని చూస్తున్నావా?
ఆ పప్పులే ఉడకవు. నేను మా బావ ఎప్పుడో పట్టేశాను. అయ్యో బా ఆగు. నిన్నే ఆగు. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావుగా. కూతుర్ని దగ్గరుండి పంపడానికి సిగ్గులేదు. నీ పద్ధతేనా అది? నువ్వు బ్రోకర్వి. నువ్వు డాఫర్వి. సాయంత్రం కదా వెళ్దాం అనుకున్నాం. వెళ్ళాలి మాధవి. భోజనాలు కూడా చేయకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి? అది కాదు మాధవి, మన వంశీ. వంశీ వంశీ, భలేదానివి నానమ్మ. ఏదో చిన్న తమాష చేస్తే దానికి ఇంత కంగారు పడాలా? నాకేదొచ్చో నీకు తెలుసు కదా. మాధవి, నానమ్మ, తాతయ్య, నానమ్మ, నానమ్మ. వంశీ, చూశావా నీ నాన్నమ్మకి నువ్వంటే ఎంత ప్రాణము. నీకు ఏమీ జరగకుండానే ఇంత గొడవ చేసింది. రేపు నీకేమైనా అయితే ఆవిడ బ్రతుకుతుందా చెప్పు. హాస్యానికైనా ఇలాంటి ఆటలు ఎప్పుడు ఆడద్దు బాబు. మీ నాన్న ఏ పరిస్థితిలో కన్ను మూశాడో నీకు తెలుసుగా. ఆ జ్ఞాపకాలు కూడా ఆమెకు రాకూడదని కనీసం మీ నాన్న ఫోటో కూడా మన ఇంట్లో పెట్టనివ్వలేదు. నీ నాన్నమ్మ కోసమైనా నువ్వు క్షేమంగా 100 ఏళ్లు బ్రతకాలి బాబు. నెల 8న మన కాలేజీ యానివర్సరీ డే. కల్చరల్ యాక్టివిటీస్ కాంపిటీషన్ లో ఎవరెవరు పాల్గొంటారో పేర్లు చెప్పండి. ముందు నాట్యం, లలిత సంగీతం. బాయ్స్ నంతా ఆడమని చెప్పండి సార్. గర్ల్స్ అంతా పాటలు పాడతాం. నాన్న, ఆడవారే ఆడేవారు. అయితే మగవారు పాడువారా? మేము ఆడతాం, పాడతాం. అయితే మేము కూడా ఆడతాం, పాడతాం. ఆగండి. అందరూ ఆడతాం పాడతాం నాగబడితే మీలో పోటీ పడేది ఎవరు? గర్ల్స్ గ్రూప్ కి బాయ్స్ గ్రూప్ కి మధ్య పోటీ పెట్టండి సార్. దట్స్ ఫైన్. గర్ల్స్ గ్రూప్ కి లీడర్ ఎవరు? ఇంకెవరు? మరి అదే. మరి బాయ్స్ గ్రూప్ కి? మా వంశీ. నాకు ఇంట్రెస్ట్ లేదురా. ఇంట్రెస్ట్ లేక కదే, ధైర్యం లేదు హీరో గారికి. హలో మాధవయ్య గారు, మనవడు గారు, చూపించండి సార్ మీ సత్తా. ఛాలెంజ్. వంశీ జిందాబాద్. రాధా హైదరాబాద్. వంశీ జిందాబాద్. రాధా హైదరాబాద్. మాధవి ఎక్కడా? వంశీ, ఏమిట్రా ఇది? ఎక్కడి నుంచి తీశావు? స్టోర్ రూమ్ లో వెతికితే దొరికింది తాతయ్య. ఆ రాధకి నాకు కాలేజీలో పాటల పోటీ పెట్టారు, అందుకే ఇవి పెట్టుకుని వింటున్నాను. ఏది ఇదా? ఇది మా తాతల కాలం నాటిది. అసలే ఆ రాధ సూపర్ ఫాస్ట్, ఇదేమో సూపర్ స్లో. ఎలా కుదురుతుంది? అందుకే నీకు పాప్ మ్యూజిక్ నేర్పిస్తాను. పద. పాప్ మ్యూజిక్? నువ్వా? డాన్స్ కూడా నేర్పిస్తావు తాతయ్య? ఏ, నాకు డాన్స్ అనుకుంటున్నావా?
యమ్మ 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 జారి పడతావమ్మ బుల్లెమ్మ గుంబెత్తి నీ బొమ్మ దెబ్బ తింటుందమ్మ బుజ్జమ్మ పాపు మ్యూజిక్ పాటితే చిక్కు పసి పాపలాగా బోర్ల పడితే ఎవడే దిక్కు కసి బాణమేసి కళ్ళలో నిబ్బుంది మ్యాజిక్ పాతువలే అడుగే విడిచి అడుగే పడిపోయిన ఓ తడి చేప భామవటే భరతానికి వస్తివటే హంసనని పొగరెక్కిన చక్కని చుక్కలకెందుకు కాకుల గోళ కోకిలల పదమెక్కడ వచ్చునులే తప్పింది నీ తాళం చేరింది పాతాళం పాడిన ఆ భూతం నీకెల సంగీతం ఎర్రగ బుర్రగ బిర్రుగ కుర్రది ఉంటే పీటేస్తా డాన్స్ సొక్కా డాన్స్ సొక్కా డాన్స్ యమమ్మ జారి పడతావమ్మ బుల్లమ్మ పోడ 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 షాకు తింటా వీడ సొగడ ఆపడగి పడిచి పొడి చేసిన తాండవ కృష్ణుడి తాకిడి చూస్తే కస్సుమని కళ కంటికి నచ్చుదులే ఉరి నిందా నా మేఘం ఆగల్లంటే నీ అందం ఏమైందిరా